Okay? Yeah. Andarki namaskaram. Media వాళ్ళందరికీ thank you so much for coming. And first of all, thank you Sukumar garu for giving me this opportunity. And Hariprasad garu, actually Hariprasad garu గురించి చాలా చెప్పాలనుకున్న ఆడియో లాంచ్లో బట్ ఐ ఫర్గాట్. బట్ హీఈస్ అ ఆల్రౌండర్ అండి, ఎందుకంటే హీఈస్ అ డైరెక్టర్, యాక్టింగ్, యాక్టర్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా యూనో సీన్ ఎనాక్ట్ చేసి చూపిస్తారనమాట, ఎలా ఎగ్జాక్ట్గా కావాలి అన్నది వేగ్గా చెప్పి వదిలే ఎప్పుడు. సో హీస్ అంటే ఆల్రౌండర్, ఎవ్రీథింగ్ అనమాట. హిల్ డూ ఇట్ అనమాట, ఏది ఎగ్జాక్ట్గా కావాలో చెప్పి చేయించుకుంటారు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ అగైన్ బిలీవింగ్ ఇన్ మీ. And Sai Karthik garu, thank you so much for the wonderful music. I really love the song, sir. And even my friends, andaru, they called me and songs chala bagunnai ani chepparu. And thank you so much for the amazing response for theatrical trailer. Cinema kuda chala chala బాగుంటుంది, ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ ప్రవీణ్ గారు, మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం అది అట్లా ఏం ఉండదు, లైక్ అంటే హీ హాస్ డన్ ఆల్రెడీ మెనీ మూవీస్ ఇన్ బాలీవుడ్, కాబట్టి ఈ సినిమాలో ఎవ్రీ ఫ్రేమ్ యూ కెన్ సీ దట్. సో ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై ప్రొడ్యూసర్స్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అశోక్, ఫస్ట్లో నేను షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఐ థాట్ he'll have some hang-ups like Sukumar sir relative kada. I thought like that, but he was really confident and he knows what to do, but he's not like నాకు అన్ని తెలుసు, like he was never like that. He's always very cooperative and supportive. అంటే ఎప్పుడు ప్రతి సీన్ he used to discuss అనమాట, బిఫోర్ షార్ట్కి ముందు we used to discuss, we used to do lot of rehearsals also. And it was lovely working with you, Ashok, and Pujita also. Thank you. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ సుకుమార్ రైటింగ్స్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు సుకుమార్ గారికి, హరిప్రసాద్ గారికి మై థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. నేను చాలా నేర్చుకున్నాను. లైక్ హరిప్రసాద్ గారితో వర్క్ చేసి ఒక కామ్గా, మోస్ట్ కామ్ అండ్ పేషెంట్ డైరెక్టర్ని చూశాను. ఆయన ఇషా అన్నట్టు అన్నీ చెప్పి చూపించి చేయించుకునేవారు. ఎక్కడ అసలు ఎప్పుడూ కోపం రాలేదు ఆయనకి. ఈ మొత్తం షూట్లో హీ వాజ్ వెరీ కామ్, వెరీ నైస్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ సాయి కార్తిక్ గారు చెప్పాను, ఎక్సలెంట్ మ్యూజిక్, వెరీ క్యాచీ. అది రోజు హమ్ చేస్తున్నాను నేను విన్నప్పటి నుంచి. అండ్ అందరికీ బాగా నచ్చింది, వెరీ నైస్. విజువల్స్ చాలా బాగున్నాయి అసలు. ఇట్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్, అంటే వెరీ ఫెయిరీ టేలిష్, వెరీ బ్యూటిఫుల్గా బాగా తీశారు. ద లైటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ బ్రిలియంట్. యా, సో ఇట్ వాజ్ అ వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Thank you very much, everybody. And yeah, Ashok, it was amazing working with Ashok. He was brilliant, absolutely. Chala manchi performance icharu. Everybody did a lot of hard work. Vallu mottam full ichi movie pedda hit avvalani chala baga work chesaru. I'm just hoping for the best. Thank you so much. Andaru chudandi, it's come out brilliantly. Adi chala fresh ga untundi and andarki definitely nachutundi. So please do watch. Thank you. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సుకుమార్ గారి గురించి, హరిప్రసాద్ గారి గురించి తర్వాత చెప్తానండి, వాళ్ళిద్దరు. తర్వాత మా డిఓపి గారు ప్రవీణ్ గారు సూపర్ విజువల్స్ ఇచ్చారు, చాలా మంచి విజువల్స్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. అలాగే మా సాయి కార్తిక్ గారు 5 సాంగ్స్ ఇచ్చారు, 5 సాంగ్స్ సూపర్గా ఉంటాయి. అంటే చాలామందికి థీమ్ మ్యూజిక్ చాలా లైక్ చేస్తున్నారు సార్. అంటే నా ఫేవరెట్ వచ్చేసి నీ మనసింతేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడ్యూసర్స్ విజయ్ కుమార్ గారు, థామస్ గారు అండ్ రవిచంద్ర శెట్టి గారు, అందరికీ థ్యాంక్స్ అండి. అలాగే మా కో ఆర్టిస్టులు
ఇషా అండ్ పూజిత చాలా సపోర్ట్ చేశారు సెట్లో కూడా. ఏమైనా డిస్కస్ చేసినా నాతో పాటు డిస్కస్ చేయటం, తర్వాత సీన్ ఇంకా బాగా రావడానికి ట్రై చేసేవారు. థ్యాంక్ యూ ఇషా అండ్ పూజి. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోల రమేష్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అంతే, థ్యాంక్ యూ అండి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడియో ఫంక్షన్ అయిపోయింది. ప్రెస్ మీట్ అయినా జరిగానంటే మా సినిమాని ఇంకోసారి గుర్తు చేయడం మీ అందరికీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కుమార్ 20NFకి ఇచ్చిన మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఈ సినిమాకు కూడా బికాజ్ డెఫినెట్గా చిన్న సినిమా అనేది మీడియా వల్లే బయటికి వెళ్తుంది, మీడియా వల్లే జనాలకు తెలుస్తుంది, మీడియా వల్లే జనాలకు వస్తుంది, మీడియా వల్లే జనాలు థియేటర్స్కి వస్తున్నారు. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే సినిమా అనేది, బికాజ్ ఇప్పుడు సినిమా అనేది 1 వీక్ 2 వీక్ సినిమా అయిపోయింది. ఇప్పుడు ఇది 50 days 100 days లేవు. సో ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళాల్సింది మీరే. అండ్ ఇంకా ఈ సినిమాకి ఏంటంటే నాకు తెలుసు అందరూ, అంటే నేను ఏమాత్రం కష్టపడకుండానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తారక్ కానీ, అలాగే ఆడియో ఫంక్షన్కి వచ్చిన చరణ్ కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలాగే 29th ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయలేకపోతున్నాం, దానికి బన్నీ వస్తాడు. సో నేను అందరినీ వాడేసుకుంటున్నాను ఇట్లాగా. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం సో ఆడియోకి మంచి రెస్పాన్స్ ఉంది. చాలా 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 మంది సాంగ్స్ ఇచ్చాడు. మరొకసారి సాయి గురించి చెప్పడం మర్చిపోలేను, ఎందుకంటే చాలా మంది సాంగ్స్ ఇచ్చాడు తను. ఇందులో చెప్పాను కదా, ఫస్ట్ టైం నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేయడం అనేది, దేవి కాకుండా. నాకు తెలిసిన మ్యూజిక్కే దేవి, అలాంటిది నేను ఫస్ట్ టైం సాయితో చేయడం. సో తన కమిట్మెంట్ కానీ ప్రతి సాంగ్ ఏంటంటే ఉన్న బడ్జెట్లో ఎంత అంటే తనకి ఎంత తను కాంప్రమైజ్ కాల. మేము ఎక్కడైనా కాంప్రమైజ్ ఉంటాము కానీ తను కాంప్రమైజ్ అవ్వకుండా సాంగ్స్ ఇచ్చాడు. సో ఈ ఆల్బమ్ ఇస్ ఇందులో ముఖ్యంగా సండే టు సాటర్డే లవ్ అనేది చాలా ఇష్టం నాకు. ఇంకా ఉన్న వాళ్ళు ఆ రోజు నేను థామస్ గురించి మాట్లాడలేదు. ఏం పడిపోయి పర్లేదు మీ అందరూ. ఏంటంటే ఫస్ట్ ప్రతాప్ ఫ్రెండ్గా పరిచయం నాకు. సో ప్రతాప్ ఫ్రెండ్గానే కుమార్ 20NFలో తను నాకు పార్ట్నర్గా, అంటే మీకు కుమార్ 20NF డైరెక్టర్ ప్రతాప్ తన ఫ్రెండ్ తను. సో తన ద్వారానే నాకు తన పరిచయం. ఆ విధంగా కుమార్ 20NF ద్వారా మేము అందరం అసోసియేట్ అయ్యాం. తర్వాత నెక్స్ట్ ఈ సినిమా కూడా ప్రొసీడ్ అవుతున్నాం. అంటే తనకి ఒకటి ఏం జరిగినా ఎట్లా జరిగినా కానీ తన కమిట్మెంట్ కానీ ఫస్ట్ నుంచి సినిమా నుంచి ముందు తీసుకెళ్ళడం కానీ, సినిమాని మీ దగ్గర తీసుకెళ్ళడం కానీ, టోటల్గా అన్ని విధాలుగా అది ప్రొడక్షన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, నిరంతరం 24 hours కష్టపడుతూనే ఉన్నాడు థామస్. అట్ ద సేమ్ టైం మా బ్రదర్ విజయ్ కుమార్ అండ్ రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ సినిమా అంటే ఒక సినిమా కంప్లీట్ అయిందంటే ఇందులో ఎంతోమంది కష్టం ఉంటుంది. సో వాళ్ళందరినీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం కానీ, వాళ్ళందరూ ముందు తీసుకెళ్ళడం కానీ అది చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని అంటే నేను కోరుకుంటాను, బట్ మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా August 4th రిలీజ్ చేస్తున్నామండి. అది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పడం ఇంపార్టెంట్, అందరూ మర్చిపోతున్నాం. August 4th రిలీజ్ చేస్తున్నాం సినిమాని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడేది అంతేనా? నవీన్ గురించి అయిపోయింది. ఆడియో ఫంక్షన్లో మొత్తం మాట్లాడేసాం. ఎవరు మర్చిపోయాను అందరూ మాట్లాడుకుంటారు. ఎలాంటి కష్టానైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. కర్ణుడిది భారతంలో ప్రత్యేకత ఉన్న పాత్రే కాదు, ప్రాధాన్యత ఉన్న పాత్ర కూడా. అందుకే కర్ణుడు లేని భారతమా అని నానుడి వచ్చింది. స్నేహానికి నిలువెత్తు చిరునామా కర్ణుడు. ఇన్ని సద్గుణాలు కలిగిన వీర పరాక్రమవంతుడైన కర్ణుడు దుర్యోధనుని కొలువులో ఎలా చేరాడు? సహజ కవచ